వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వారణాసి మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరోయిన్లుగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం శంకర్పల్లిలో ఉన్నటువంటి సెట్లో షూటింగ్ జరుపుకుంటూ ఉంది. సో మరో వారం 10 రోజుల పాటు అక్కడే ఆ షెడ్యూల్ అనేది కంటిన్యూ అవనున్నట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. మరి ఆ తర్వాత ఈ సినిమా షెడ్యూల్ అంటార్కిటికాలో జరుగుతుందా లేదా అనేటువంటి సందేహాలు ఇప్పుడు తలెత్తుతూ ఉన్నాయి. దానికి కారణం ఇప్పుడు శంకర్పల్లిలో ఏదైతే షెడ్యూల్ జరుగుతుందో అది అయిన తర్వాత ఇటు హీరో అటు డైరెక్టర్ వీళ్ళిద్దరూ కూడా సమ్మర్ వెకేషన్కి వేరే ప్రాంతాలకు వెళుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మనందరికీ తెలుసు, ఎవ్రీ సమ్మర్లో మహేష్ బాబు హైదరాబాద్లో ఉండరు. ఆయన ఖచ్చితంగా ఏ విదేశీ టూర్కో తన ఫ్యామిలీతో కలిసి వెళతారు. జాలీగా ఈ సమ్మర్ అంతా కూడా గడిపేసి వస్తారు. ఈసారి ఆయనతో పాటు డైరెక్టర్ కూడా, కాకపోతే వేరే ప్రాంతానికి తను కూడా ఫ్యామిలీ ట్రిప్ వేయబోతున్నాడు, ఒక అబ్రాడ్కి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో మహేష్ బాబు అయితే ఒక నెల రోజుల పాటు ఆయన అందుబాటులోనే ఉండరు. ఈ మే నెల అంతా కూడా ఆయన అవుట్ ఆఫ్ సిటీనే ఉంటారు, అసలు అవుట్ ఆఫ్ కంట్రీనే అని చెప్పేసి మనకు సమాచారం అందుతూ ఉంది. మరి ఆ తర్వాత ఇప్పటివరకు అయితే ఏదైతే 80% షూట్ కంప్లీట్ అయిందని చెప్పేసి మనకు సమాచారం ఉందో, ఆ మిగతా 20% షూట్ ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు ఇంకా యూనిట్ మల్లగొల్లాలు పడుతోంది అని సమాచారం. యాక్చువల్గా అయితే అంటార్కిటికాలో ఈ సినిమా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ మేరకు గతంలో ప్రియాంక చోప్రా ఒక ట్వీట్ కూడా చేశారు. మహేష్ బాబును ఉద్దేశించి అంటార్కిటికాలో కలుద్దామని చెప్పేసి ఆమె మహేష్ బాబును ఉద్దేశించి చెప్పారు. అప్పుడు ఒక ట్వీట్ వేశారు. సో దాన్ని బట్టి ఈ సినిమా షెడ్యూల్ నెక్స్ట్ షెడ్యూల్ అంటార్కిటికాలో ఉంటుంది అని చెప్పేసి అప్పుడు అంతా కూడా భావించారు. కానీ దానికంటే ముందు వాళ్ళిద్దరూ కూడా అంటార్కిటికా కంటే ముందే హైదరాబాద్లో కలిశారు. అవును, ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారంతో పాటు మాధవన్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు అని చెప్పేసి మనకి తెలియవస్తున్నటువంటి విషయం. మరి మాధవన్ రోల్ ఏంటి అంటే, ఇందులో ఆయన హనుమానుగా త్రేతాయుగం నాటి ఏదైతే ఒక ఎపిసోడ్ ఉందని చెప్పేసి రాజమౌళి గతంలోనే ప్రకటించారో 25 నిమిషాలు ఉంటుందని, అందులో ఆయన హనుమంతుడిగా కనిపిస్తారు అని చెప్పేసి ఇప్పుడు విశ్వసనీయ వర్గానికి మనకు అందుతున్నటువంటి సమాచారం. మనకి వారణాసి గ్లిమ్స్ కనుక చూస్తే హనుమత్ జయంతి రోజు కూడా దాన్ని విడుదల చేశారు. అందులో అది హనుమాన్ మీద నుంచే ఆ గ్లిమ్స్ అనేది మొదలవుతుంది. హనుమాన్ విశ్వరూపాన్ని అందులో ఆ విఎఫ్ఎక్స్ ఆ ఇమేజెస్తో మనకు చూపించారు. ఆ టెక్నాలజీతో మనకి మొత్తం ఆ విజువల్స్ చూస్తూ ఉంటే విఎఫ్ఎక్స్ని రాజమౌళి వాడుకున్నట్లు ఇండియాలో ఏ డైరెక్టర్ కూడా ఇప్పటిదాకా వాడుకోలేదు అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో మనం ఈగ నుంచి చూస్తూ ఉన్నాం. సో అంత గొప్పగా ఆయన ఆ విఎఫ్ఎక్స్ను ఉపయోగించుకుని, అంటే ఆయన ఇమాజినరీ ఏదైతే ఉందో, ఆయన విజువలైజేషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్లుగా ఆయన ఆ విఎఫ్ఎక్స్ వర్క్ చేయించుకోవటం టెక్నీషియన్స్ తోటి, అది ఆయన గొప్పదనం అని చెప్పేసి అనుకోవాలి. మరి ఇప్పుడు ఆ హనుమాన్ క్యారెక్టర్లో మాధవన్ కనిపించనున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో చాలా వరకు అయితే అది నిజం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఒకవేళ అంటార్కిటికా అక్కడ ఎందుకు కష్టము అంటే, ఇప్పుడు కనుక అంటే మామూలుగానే అక్కడ -°C ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. జూన్ జూలై నెలల్లో అక్కడ -20 ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. మరి అంతటి అతి శీతలమైనటువంటి ప్రదేశంలో షూటింగ్ చేయాలంటే మామూలు విషయం కాదు. అసలు ఎవరికి కూడా అంటార్కిటికా ఖండానికి వెళ్ళడానికి అనుమతులే ఇవ్వరు. కేవలం సైంటిస్టులకు మాత్రమే, పరిశోధన నిమిత్తం మాత్రమే అక్కడ ఎవరికైనా అనుమతులు లభిస్తాయి. అంతటి క్లిష్టమైనటువంటి శీతోష్ణ స్థితి అక్కడ ఉంటుంది, అతి శీతలం. దాన్ని తట్టుకోవటం, అంత చలిని తట్టుకోవటం మామూలు మానవ మాతృడికైతే చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, బ్రీత్ అనలైజర్స్ ఉండాలి. సో మరి ఇలాంటి క్లిష్టమైనటువంటి పనికి రాజమౌళి బృందం పూనుకుంటుందా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అంటార్కిటికాకు వెళ్ళలేని పరిస్థితి కనుక ఉంటే హైదరాబాదులోనే అంటార్కిటికాను సృష్టించేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. రాజమౌళికి సాధ్యం కానిది ఏదీ లేదు కదా. మరి చూడాలి, వారణాసి షూటింగ్ అనేది నెక్స్ట్ అంటార్కిటికాలో నిజంగా జరుగుతుందా, లేకపోతే హైదరాబాద్లోనే కంటిన్యూ చేస్తారా? లెట్ us వెయిట్ అండ్ సీ.